కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలి అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ తరువాత చర్యలు తీసుకుంటారా అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పేందుకు సమయం కావాలని ఏజీ చెప్పారు. ఆ తరువాత తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలి అంటూ అటు కేసీఆర్ ఇటు హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసినట్లుగా మనకి తాజా సమాచారంలో తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? లక్ష్మి, ఏదైతే ఘోష్ కమిషన్ రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్లను ఈరోజు హైకోర్టు విచారించింది, విచారణ తీసుకుంది. ఇది విచారించిన తర్వాత హైకోర్టు అడ్వకేట్ జనరల్ను ప్రధానంగా 3 ప్రశ్నలు వేయడం జరిగింది. అవి 60 పేజీల ఈ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టారా, లేదంటే ఈ పిటిషనర్లకు 8B నోటీసులు ఇచ్చారా, కమిషన్ నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏంటి, రిపోర్టుపై ప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చారా అని హైకోర్టును అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా అప్పుడు నోటీసులు ఇచ్చాకే కొన్ని కాపీలు ఇవ్వాలని కమిషన్కు కేసీఆర్ లేఖ రాసినట్లు కూడా అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తేవడం జరిగింది. కేసీఆర్ లేఖను హైకోర్టుకు కూడా అడ్వకేట్ జనరల్ అందించడం కూడా జరిగింది. కేసీఆర్ అడిగిన అన్ని కాపీలను కూడా ఇచ్చామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించడం జరిగింది. మేము ఇచ్చిన కాపీనే 8B నోటీస్గా పరిగణించాలి, అంతే తప్ప సెక్షన్ పొందుపరచనంత మాత్రాన 8B నోటీస్ కాదని చెప్పడానికి వీల్లేదు అని కూడా అడ్వకేట్ జనరల్ హైకోర్టులో తన వాదన వినిపించినట్టు తెలుస్తోంది. కమిషన్ నివేదికపై హైకోర్టులో చర్చించాల్సిందే అని కేబినెట్ నిర్ణయించిన తర్వాత అది హైకోర్టు అంటే ఈ చర్చించాలని కేబినెట్ నిర్ణయించింది. కాబట్టి అసెంబ్లీలో అది చర్చించాల్సిందే అని కూడా హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ నివేదించిన పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. అలాగే అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ఈ రిపోర్టును పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అలాగే కౌంటర్లో మరికొన్ని వివరాలు కూడా హైకోర్టు తెలియజేస్తామని కూడా అడ్వకేట్ జనరల్ చెప్పడం జరిగింది. ఈ స్టేజీలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దు, కాబట్టి ఇప్పుడు నివేదిక అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి విచారణ చేపట్టాలని కూడా అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరినట్లు తెలుస్తూ ఉంది. మొత్తం మీద గతంలో కొన్ని రోజులుగా ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ చేపట్టి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా ప్రపంచంలోనే ఇది ఒక అద్భుతంగా ప్రచారం జరిగిన ఈ ప్రాజెక్టు వరుసగా విచారణ ఎదుర్కొంది. విచారణ తర్వాత నివేదిక వచ్చింది. ఇందులో అప్పటి కేసీఆర్, అప్పటి మంత్రి హరీష్ రావును ప్రధాన నిందితులుగా ఘోష్ కమిషన్ రిపోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిపై ఇది అంతా రాజకీయ కక్షే అంటూ ఇక్కడ కౌంటర్గా అప్పటి కేసీఆర్, అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత, అలాగే మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంట్లో రాజకీయ కక్ష ఉంది అంటూ వారి వాదన వినిపిస్తూ దీనికి ఈ ఘోష్ కమిషన్నే రిపోర్టునే రద్దు చేయాలి, దానిపైన స్టే విధించాలి, ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు హైకోర్టుకు విచారణ వచ్చిన ఈ కేసులో పలు ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే అంటే వాదనలు అయితే జరిగిన పరిస్థితి. ఈ వాదనలు, ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు రేపటికి వాయిదా వేసింది విచారణను. రేపు విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ విచారణలో మరి ఎన్ని రకాల వాదనలు చోటు చేసుకుంటాయి, చివరికి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది మరొకసారి వాయిదా వేస్తుందా, లేకపోతే తీర్పును రిజర్వ్లో పెడుతుందా అనేది మాత్రం ఆసక్తికరంగా మారిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కాళేశ్వరం అవినీతి ఎపిసోడ్ అయితే కొన్ని రోజులుగా కొనసాగుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఒక చేదు విషయంగానే నెలకొన్న పరిస్థితి. అధికార పక్షం
ప్రతిపక్షం మధ్య జరుగుతున్నటువంటి ఈ న్యాయ పోరాటంలో ఇప్పటికే అటు ప్రజాక్షేత్రంలో వాద ప్రతివాదనలు, విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి. చివరికి ఘోష్ కమిషన్ కూడా నిందితులని తేల్చిన పరిస్థితి. తాజాగా హైకోర్టులో ఏమైనా ఊరట దొరుకుతుందా? అప్పటి మాజీ సీఎం కేసీఆర్కు, మాజీ మంత్రి హరీష్ రావుకు, లేదంటే హైకోర్టులో కూడా వీరి తప్పిదాలు కానీ వీరి అవినీతి కానీ ఏమైనా నిర్ధారణ అవుతుందా? నిర్ధారణ అయితే ఆ హైకోర్టు ఎలాంటి తీర్పుని ఇస్తుంది అనేది మాత్రం చూడాల్సిందే లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.